అతలాకుతలమవుతోంది. ఎటు చూసినా వరద నీరు కనబడుతోంది. ఇక ఉర్మిళా నగర్ రెడ్డి కాలనీలోకి ఒక్కసారిగా వరద నీరు చొచ్చుకొచ్చింది. చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. సహాయక ప్రాంతాలకు కాలనీవాసులని తరలించారు. ఇక ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు చేరుతోంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. ఇక ఆహారం, మంచినీటి కోసం స్థానికులు బారులు తీరుతున్నారు. మరో 2 రోజుల్లో కాలనీల్లో సాధారణ పరిస్థితి నెలకొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 4 రోజుల్లో విద్యుత్, మంచినీళ్లు లేవంటున్నారు స్థానికులు. ఇక కొనసాగుతున్నాయి ప్రస్తుతం సహాయక చర్యలు కూడా. ఉర్మిళా నగర్ రెడ్డి కాలనీలో ఒక్కసారిగా వరద నీరు చొచ్చుకొచ్చింది. దీంతో 4 రోజుల నుంచి ఎటువంటి విద్యుత్ కనెక్షన్ కానివ్వండి, మంచినీరు కానీ లేవంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకునే వారే కరువయ్యారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు. సో ఈ విపత్తు కారణంగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తమకి సహాయం అందలేదంటూ కూడా ఈ 2 కాలనీల ప్రజానికలు చెప్తున్నారు. సో పెద్ద ఎత్తున అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అసలు సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా కూడా అక్కడ ఏం జరుగుతోంది, ఈ విపత్తుని అధికారులు ఏ రకంగా నిర్వర్తిస్తున్నారు, ఆ విపత్తులో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, పూర్తి స్థాయి సమాచార ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ఎస్ మణికుమార్. ప్రస్తుతం మనం 1 టౌన్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉర్మిళా నగర ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. నిన్నటి నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్కి వచ్చినటువంటి వరద నీరు ఉధృతి అంతా కూడా చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతాల మీద పడింది. ముఖ్యంగా ఫెర్రీ ప్రాంతంలో ఉన్నటువంటి వరద నీరు అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల మీదకి వచ్చింది. మనం చూస్తున్న విజువల్స్లో ఇది ఉర్మిళా నగర్ సంబంధించి అంటే మునిగినటువంటి ప్రాంతాలన్నింటిలో కంటే ఉర్మిళా నగర్ ఎక్కువ వాటర్ ఇక్కడే ఉందని చెప్పాలి. నిన్నటి నుంచి కూడా మొన్న అర్ధరాత్రి నుంచి కూడా చాలా వరకు నీరంతా కూడా ఇక్కడ వచ్చి చేరిన పరిస్థితి. ఉర్మిళా నగర్, జోజి కాలనీ, రెడ్డి కాలనీ, ఇలా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా మొత్తం జలమైపోయిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొంచెం వరద ఉధృతి తగ్గుతుంది. ఒక్కొక్కరుగా వాళ్ళంతా కూడా తమ సామాన్లు తీసుకొని బయటకు వస్తున్న పరిస్థితి. అమ్మా, ఎక్కడి నుంచి వస్తారు? వాటర్ తగ్గినాయా? కొద్దిగా తగ్గినాయి సార్, కొద్దిగా తగ్గినాయి. నిన్న అయితే బాగా ఫుల్గా ఉన్నాయి. ఇంట్లో బాగా మంచాలు, బీరువా ఇవన్నీ పాడైపోయినాయి. అసలు సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నారా? ఇంకా ఉన్నాయి సార్ ఇంట్లో. మల్లుడు వస్తే తీసుకెళ్తున్నాడు వచ్చి. ఇంకా ఉండలేక వెళ్ళిపోతున్నాం. ఎవరి ఇళ్ళల్లో ఉంటాం, డాబాల్లో వచ్చినాయి నీళ్ళు. బాగా వచ్చేసి అనుకోకుండా వచ్చేసినాయి సార్. ఆదివారం 7ంటికే బాగానే ఉన్నాం. 7:30 కానించి బాగా ఫుల్గా వచ్చేసింది వాటర్. ఇంకా అటు కదలలేకపోయాం, ఇటు కదలలేకపోయాం. ఇక్కడ దాకా మునిగిపోయాం వాటర్తో. మునిగిపోతే వాళ్ళు డాబా వాళ్ళు లాగి లోన్ నుంచే పెట్టారు తీసుకెళ్ళి. ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున వరదలు చూసారా అసలు ఎప్పుడైనా? 20 సంవత్సరాల కింద వచ్చింది సార్. 20 దాటింది. 20 దాటింది. అప్పుడైనా కానీ బాగానే ఉంది. అవి పడవలలో తీసుకెళ్ళారు. ఇప్పుడు ఏ పడవ కూడా డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తున్నారు. డబ్బులు అయిపోతే తీసుకెళ్ళట్లేదు. అసలు అలాగైపోయింది. చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా చెప్తున్నది ఇదే. అంటే మొన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈరోజు కొంచెం నీళ్లు తగ్గుముఖం పడటంతో మేమంతా కూడా మా సామాన్లన్నీ కూడా తీసుకొని వస్తున్నామని చెప్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ట్రాక్టర్ల మీద వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. ఇంకా చాలామంది లోపల ఉండిపోయారు. వాళ్ళందరినీ కూడా ఇలా ట్రాక్టర్ల మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే నీళ్లు కాస్త తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇక్కడ పడవలు నడపటం సాధ్యం కాదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ల మీద అయితే వీళ్ళందరినీ కూడా తీసుకురావచ్చు అని చెప్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. వీళ్ళందరికీ కూడా లోపల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఆహారం కానీ, మంచినీళ్ళు కానీ అవన్నీ కూడా ట్రాక్టర్ల మీద తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇంకా చాలామంది లోపల వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి కాబట్టి ఒక పక్క ట్రాక్టర్ల మీద వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా బయటికి తీసుకొస్తూ ఉన్నారు. మరో పక్క వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు, మంచినీళ్ళు కానీ, ఆహారం కానీ అవన్నీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళంతా చెప్పేది ఒకటే, ఇప్పుడు కూడా 2-3 దశాబ్దాల్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి వరద చూడలేదని చెప్తున్నారు. ఉర్మిళా నగర్ ప్రాంతంలో ఎప్పుడు వరదలు వస్తుంటాయి కానీ ఇంత పెద్ద స్థాయిలో వరదలు రాలేదని చెప్తున్నారు. ఈసారి మాత్రం పెద్ద ఎత్తున వరదలు రావడంతో చాలామంది ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. ఇంకా స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అంటే ఇంత పెద్ద స్థాయిలో ఎప్పుడు వరద రాలేదని చెప్తున్నారు, ఏమనుకుంటున్నారు? లగడపాటి రాజగోపాల్ గారు ఉన్నప్పుడు ఇంత వరద వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఆ బుడమేర పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంతవరకు రాలేదు. ఇదే మొదటిసారి 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత
20 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారిగా వచ్చింది. ఇంత ఉత్పత్తిగా వస్తుందని ఎవరు ఊహించలేదు. ఎవరికి వాళ్ళు అన్ని సామాన్లు వదిలేసి ఆటోలు మొత్తం వెహికల్స్ మొత్తం పాడైపోయినాయి. ఏవి పనికిరావు ఇప్పుడు. అవి ఒక్కొక్క ఆటోకి వచ్చేసి ఒక 10,000 ఉంటే కానీ రిపేర్లు చేయించుకోలేరు. ఈ విధంగా ఎప్పుడు ఉత్పత్తి ఈ విధంగా జరగలేదు. అది విషయం. అంటే ఏ ప్రాంతాలు మునిగిన ఎక్కువంటే ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఊర్మిళ నగరు, రెడ్డి కాలనీ, ఏకలవ నగరు, నొలగపేట ఈ 3 ప్రాంతాలు చర్చి కాడి నుంచి మొత్తం మునిగిపోయింది. అటు భవానీపురం వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోయింది. అది కిష్ట పొంగేసి ఇది మొత్తం బుడమేరు వచ్చేసి మాకు తన్నేసి మొత్తం మునిగిపోయింది. బుడమేరు కట్ట తెగిందంట, మరి తెలియదు మాకు. అది విషయం. అంటే తగ్గిపోతాయి అనుకుంటున్నారు వాటర్, అంటే ఇంకా మోకాళ్ళ 2 రోజుల తర్వాత ఏదన్నా ఉంటే అది 2 రోజుల తర్వాత తగ్గే ముఖం పడుద్ది. అది విషయం. ఓకే ఓకే. ఏమండి మీరు చెప్పండి, ఏంటి మీకు ఆహార పదార్థాలు అందించారా? మీకు ఎలా ఉన్నాయి సహాయ చర్యలు? కష్టంగానే ఉన్నాయి. కష్టంగా తన్నుకోవాల్సి వస్తుంది, రావట్లేదు వాళ్ళకు. తన్నుకుంటూ తీసుకోవాల్సి వస్తుంది. సరిగ్గా లేదు అసలు. మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? ఇంకా వాళ్ళ కోసమే తీసుకెళ్తున్నాం, మేము కడుపు మార్చుకుంటున్నాం అంతే. అది సరిగ్గా లేదు అసలు, అందిలేకపోతున్నారు. వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. అయితే ఇది మొత్తంగా చెప్తున్నారు. అంటే లోపల చాలామంది ఉండిపోయారు. ఒక పక్క కొంతమందిని బయటకు తీసుకొస్తున్నా సరే ఇంకా వాళ్ళకి ఆహార పదార్థాలు లోపల చిక్కిపోయినటువంటి వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వాలి. కానీ చాలా వరకు కొంతవరకు ఇస్తున్నారు, కొంతవరకు చాలా వరకు లోపల చివరిలో ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా అందట్లేదు. ఒకసారి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే లోపల ఇంకా చాలామంది వందలాది మంది లోపల ఉండిపోయారని చెప్తున్నారు. ఒకసారి మనం ఇంకా విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంకా అంటే వాళ్ళకి సంబంధించిన ఆహార పదార్థాలు కానీ ఏమైనా కానీ అన్నీ కూడా వాహనాల్లో తీసుకెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా కూడా తీసుకెళ్తే మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. వాళ్ళంతా కూడా అంటే వాటర్ ప్యాకెట్లు కానీ లేదంటే ఆహార పదార్థాలు కానీ అవన్నీ కూడా వాళ్ళ లోపల ఇరుక్కుపోయిన కుటుంబ సభ్యుల కోసం వాళ్ళంతా కూడా తీసుకెళ్తూ ఉన్నారు. కొంతసేపటి క్రితమే ఆహార పదార్థాలు వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళంతా కూడా తమ వాళ్ళు లోపల ఇరుక్కుపోయిన వాళ్ళకి అవన్నీ కూడా తీసుకెళ్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. అంటే వాటర్ కొంచెం ఈ వరదంతా కూడా ఉధృతి కొంచెం తగ్గింది కాబట్టి వాళ్ళంతా కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అమ్మ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరు ఏం తీసుకెళ్తున్నారు? ఫుడ్ మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? అవును, లోపల ఉన్నారు. తీసుకెళ్తున్నాం ఫుడ్ బయట నుంచి. ఎప్పటి నుంచి ఉన్నారు లోపల? అంటే ఫుడ్ ఈ రోజు తీసుకెళ్తున్నారా లేకపోతే నిన్న కానీ మొన్న కానీ ఎవరైనా అధికారులు వచ్చి? ఇవాళే కొంచెం ఎక్కువ సరఫరా ఉన్నాయి, అన్నీ కొంచెం మంచిగా ఇస్తున్నారు నిన్నటికంటే. అంటే ఇప్పుడు చూడండి వరద వచ్చింది అంటున్నారు. ఏమని ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఇంత పెద్ద స్థాయిలో వరద మనుషులు మునిగిపోయేంత ఇలా ఉందండి. ఇంకంతమించి ఏం చెప్పలేం. లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటివి రాకూడదని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదే చూసాం కదా, ఇక్కడ అంటే యువత కూడా ఒకటే చెప్తున్నారు, మేము ఎప్పుడు కూడా ఇలాంటి వరద చూడలేదు. మేము పుట్టి పెరిగిన తర్వాత ఇట్లాంటి వరదలు రావటం కూడా మంచిది కాదని చెప్తున్నారు. అంటే ఒక పక్క బుడమేరు కట్టలు తెగిపోయి అటు సింగినగర్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి, మరో పక్క ఇటు ప్రకాశం బ్యారేజీకి పైన ఉన్నటువంటి వాగులు ప్రాజెక్టుల నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వరద నీరు ప్రకాశం బ్యారేజీని కూడా ముంచెత్తింది. ఆ నీరంతా కూడా మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మీద పడింది. దీంతో ఇటు పక్క ఈ వన్ టౌన్ కానీ లేదంటే ఇబ్రహీంపట్నం కానీ ఈ ఊర్మిళ నగర్ ఇవన్నీ కాలనీలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి వరకు కూడా ఇక్కడ ఛాతీ లోతు వరకు కూడా ఇక్కడ వాటర్ ఉండేది. ఈరోజు కొంచెం తగ్గి ఇది మోకాల వరకు వచ్చింది. కాబట్టి మేమంతా కూడా మా వాళ్ళకి అవసరమైనటువంటి సరుకులు కానీ లేదా ఆహార పద్ధతులు కానీ తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. ఒక పక్క అధికారులు చర్యలు చేపడుతున్నారు సరే, అది పూర్తి స్థాయిలో అందట్లేదని దాని మీద కూడా దృష్టి పెట్టి తమ వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ వన్ టౌన్ ఊర్మిళ నగర్ సంబంధించిన పరిస్థితి. ఇప్పుడు జన్స్ ప్రసాద్ మనీ RTV ఊర్మిళ నగర్.